जय अचल सद्गुरु प्रभु महाराज को। వేదిక మీద ఉన్నటువంటి యొక్క పెద్దలందరికీ ద్వాదశ నమస్కారములు తెలియజేస్తూ, అలాగే భక్తాదులందరికీ కూడా జై గురులు శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ముందుగా 4 మాటలు పాండురమ్మ గారిని గురించి చెప్పుకొని ఆ తర్వాత విషయంలోకి వస్తాను. పాండురమ్మ గారిని గురించి తెలియని వాళ్ళు ఇక్కడ దాదాపుగా ఎవరు ఉండరు. అయినా వారి యొక్క చతుర్థ వార్షిక ఆరాధన జరుపుకుంటున్నాం కాబట్టి వారిని గురించి 2 మాటలు చెప్పుకుందాం. ఆ మహాతల్లి తన జీవిత కాలాన్ని కేవలం ఈ సమాజం కోసం, అలాగే ఈ మందిరం కోసం పూర్తిగా అంకితమై చివరి క్షణం వరకు కూడా అదే భావనలో నడిచినటువంటి యొక్క మహనీయురాలు. ఎప్పుడు సమాజాన్ని గురించే తాపత్రయపడుతూ ఉండేవారు. సమాజానికి కావలసినటువంటి యొక్క జ్ఞానాన్ని అందించాలి, ఈ సమాజాన్ని తరింపజేయాలి అని ఎప్పుడు అనేక మంది పెద్దల్ని పిలిచి వారి యొక్క దివ్యమైనటువంటి యొక్క బోధలు వినిపించాలని తాపత్రయపడుతూనే అనుక్షయనం అదేటువంటి యొక్క ఆరాటంలో ఉండేవారు. ఎందుకంటే మొదటి నుంచి వారితో నాకు చాలా అనుబంధం ఉంది. వారికి సహకారంగా ఈ సమాజ అభివృద్ధి కోసం, ఈ సమాజ స్థాపన కోసం అప్పట్లో కోటగిరి ధనమ్మ గారు, అలాగే కోటగిరి లక్ష్మమ్మ గారు, ఇంకా అనేక మంది ఎంతో తోడ్పాటును అందించారు. అదేవిధంగా మరి ఈ యొక్క మందిరంలో జరగవలసినటువంటి యొక్క కార్యక్రమాల్ని సజావుగా జరిపిస్తూ అభివృద్ధి పదంలో నడిపించాలనేటువంటి యొక్క ఆకాంక్షతో అనసూయ గారు కూడా ఎంతో తాపత్రయపడుతున్నారు. అలాగే వారి యొక్క అమ్మగారైనటువంటి ధనమ్మ గారు, ఇంటి పేరేంటి పశుపర్తి ధనమ్మ గారు, వారు కూడా ఆ అనసూయ గారికి తోడ్పాటుగా ఉండి ఆ అనసూయ దంపతులకు తోడ్పాటుగా ఉండి ఈ కార్యక్రమాల్ని ముందుకు నడిపించాలనేటువంటి యొక్క ఆకాంక్ష ఏదైతే ఉందో అది ఎంతో ప్రశంసనీయమైనటువంటిది. ఇక మనం విషయానికి వస్తే మనమందరం కూడా అందరూ నిశ్శబ్దంగా ఉంటేనే, ఎందుకు అని అంటే ఒక్కరు మాట్లాడితే అందరు అటే చూస్తున్నారు, ఒకరు వస్తుంటే అటే దృష్టి మళ్ళిస్తున్నారు. మనస్సు యొక్క ఏకాగ్రత చేత మాత్రమే చెప్పే విషయంలో విశేషార్థాన్ని గ్రహించడానికి వీలవుతుంది. విననేర్చి చెప్పనేర్చిన మనుషులకే ఈ బోధలోని మర్మము తెలుసు. విన చెప్పనేరకుండిన మనుషులు ఈ బోధలోని మర్మ వెరిగేరా, దీనందుండే ధర్మ వెరిగేరా.
జనులే కొబ్బరికాయ తిననేర్పు గలవారు, తిననేర్చున కోతి తనకాకాయబ్బిన అని పెద్దలు అన్నారు. భాగవత కృష్ణ ప్రభువుల వారు అన్నారు. వినడం నేర్చుకోవాలి. వినటం నేర్చుకోవటం అంటే ఏముంది, చెప్తుంటే వినపడుతూనే ఉంది కదా. కానీ విన్నదాని యందు మనస్సును ఏకాగ్రపరచకపోతే చెప్పే విషయము ఎంత మాత్రము అంతఃకరణంలో జొరబడదు. కాబట్టి వినాలి, శ్రద్ధగా వినాలి. వినాలి అనేటువంటిది, వినటం అనేటువంటిది కూడా ఒక గొప్ప తపస్సు. ఎక్కడికో అడవికి వెళ్ళి కూర్చుంటే గొప్ప తపస్సు అవ్వదు. ముందు వినడం. దీన్ని మహనీయులు కూడా పెద్దల సన్నిధానంలో చక్కగా వింటూ చేసేటువంటి యొక్క విచారణ ఏదైతే ఉందో ఆ విచారణ వల్లనే అనుభవాన్ని సాధించడానికి వీలవుతుంది. ఇప్పుడు మనం చేసేదంతా విచారణ. గురువు దగ్గరికి చేరి చేసిన విచారణే, సభలోకి వచ్చి చేసిన విచారణే. అర్ధస్య నిశ్చయో దృష్టో విచారేణ హితోత్తిత నా స్నానేన నా దానేన ప్రాణాయామ శతేనవ. అర్థం అంటే ధనం. ఏ ధనాన్ని గురించి అంటే ఇల ధనం కాదు, పుణ్యధనాన్ని గురించి కాదు. ఇక్కడ చెప్పింది కేవలం జ్ఞానధనాన్ని గురించి. మోక్షాసక్తుడైనటువంటి వాడు, జనన మరణ రహిత స్థితి కావాలని కోరుకునేటువంటి యొక్క సాధకుడు ముందుగా తన ప్రజ్ఞనంతా వినడంలోనే వినియోగించుకోవాలి. ఎవరు అశ్రద్ధతో పరామరికతో వింటారో వాళ్ళకు ఒక వాక్యమైనా కూడా అంతఃకరణంలో నిలవదు. దాని యొక్క సారము ఒకంత కూడా తెలియబడదు. అందుకే వినడం అనేటువంటి యొక్క గొప్ప తపస్సును ముందు సాధకుడు చేయాలి. ఇంద్రియాల్ని బంధించి కూర్చుంటే తపస్సు కాదు, యోగము కాదు. మోక్షాసక్తుడైనటువంటి వాడు వినే విషయంలో చాలా జాగ్రత్త వహించి మనస్సును అక్కడ లగ్నం చేసి వింటేనే అది గొప్ప తపస్సు అవుతుంది. మానవ జన్మే గొప్పది అని శాస్త్రాలు చెప్తున్నాయి, పెద్దలు చెప్పారు. మనమందరం కూడా అనేక సార్లు ప్రస్తావించుకుంటున్నాం. మానవ జన్మ పుణ్యవశాత్తుననే కలుగుతుంది అని కూడా ప్రస్తావించుకుంటున్నాం. కానీ మానవ జన్మ కూడా సామాన్యమైనటువంటిదే. ఒకవేళ అంత పుణ్యము చేత కలిగినటువంటిది అయినప్పటికీ విశేష జ్ఞానం నహీనా పశుభి సమాన అన్నాడు. ఆ మానవ జన్మకు వచ్చిన తర్వాత కూడా విశేష జ్ఞానం లేకపోయినట్లయితే ఆ మానవుడు పశువుతో సమానమే. ఎందుకని? అనేక జన్మల పుణ్యవశాత్తున మానవ జన్మ వస్తుందని చెప్పి శృతులు చెప్తూ ఉంటే అది పశువుతో సమానమని ఎందుకు అనుకోవాల్సి వచ్చింది ఇక్కడ అంటే విశేష జ్ఞానం లేకపోయినట్లయితే. జ్ఞానం ఉంది, మానవునిలో ఉంది. పశుపక్షి క్రిమి కీటకాదులు సమస్తమైనటువంటి యొక్క చరాచర జీవరాశుల యందు తెలివి ఉంది. కానీ అది విశేషమైనటువంటి తెలివి ఎప్పుడవుతుంది అని అంటే తనను గురించి విచారించినప్పుడే అది విశేషమవుతుంది. మానవ జన్మకు వచ్చింది కేవలం బ్రతకడం కోసం మాత్రమే కాదు, ఆకలి దప్పులు తీర్చుకోవడము, నిద్రాభోగములను అనుభవించడం కోసం మాత్రమే కాదు. ఈ పనులు సహజంగా పశుపక్షి క్రిమి కీటకాదుల్లో కూడా జరుగుతున్నాయి. అవి వాటికి కావలసినటువంటి యొక్క ఆహారాన్ని అన్వేషించుకొని ఆకలి దప్పులు తీర్చుకుంటున్నాయి. అవి కూడా నిద్రాభోగములను పొందుతున్నాయి. అవి కూడా ఒకనాడు పుట్టి ఒకనాడు గతించిపోతున్నాయి. అవి కూడా సంసారము
గృహారామ క్షేత్రాదులో ఇవన్నీ కూడా సంతరించుకుంటున్నాయి. అందులో విశేషం ఏముంది? విశేషం ఎప్పుడుంది? అసలు ఈ జన్మకు ఎందుకు వచ్చాము? ఈ మానవ జన్మను కోరి జీవుడు ఎందుకు తెచ్చుకున్నాడు? ఈ జన్మలో నేను చేయవలసినటువంటి యొక్క ముఖ్యమైనటువంటి యొక్క పని ఏముంది? ఆ పనిని నేను చేస్తున్నానా? ఆ పనిని ఎలా చేయాలి? ఎలా ఆ పని యొక్క సారాన్ని ఫలితాన్ని పొందాలి అనేటువంటి యొక్క యోచన చక్కగా చేయగలిగినప్పుడే మానవ జన్మ విశేషమవుతుంది. ఈ మానవుడు అనేటువంటి వానికి 2 పాదములు ఉంటే ఆ పశువుకు 4 కాళ్ళు ఉన్నాయి. చతుష్పాద పశువు అన్నారు దాన్ని 4 కాళ్ళతో. కానీ 2 కాళ్ళతో ఉన్న ఈ మానవుడు కూడా తన జన్మను గురించి తన యొక్క జన్మరహితాన్ని గురించి విచారించకపోయినట్లయితే ఈతడు కూడా 2 కాళ్ళు ఉన్న పశువు, ద్విపాద పశువు అన్నారు. 2 కాళ్ళ పశువు. ఎందుకని? విశేష జ్ఞానం లేకపోతే. మరి ఆ విశేష జ్ఞానం కలిగినటువంటి యొక్క మానవ జన్మ అది ఎంతో విశేషమైనటువంటిదే. అది దేవతా జన్మతో సమానమైనటువంటిదే. ఆ విశేష జ్ఞానం కలగనంత వరకు అది సామాన్యమైనటువంటిదే. అటువంటి విశేషమైనటువంటి యొక్క మానవ జన్మకొచ్చి మనం ఏ గొప్ప ఫలాన్నైతే కోరుకుంటున్నామో, ఏ గొప్ప ఫలాన్ని ఆశించి గురువు చరణముల దగ్గరకు వచ్చామో, ఆ గొప్ప ఫలాన్ని మనం పొందాలి అని అంటే మన విచారణ ఎలా ఉండాలి? అది కూడా గొప్పగానే ఉండాలి. కానీ ఆ విచారణకు అవరోధమును కలిగించుతూ మనకు పూర్వజన్మ వాసనల చేత వచ్చినటువంటి ఏ గుణములైతే ఉన్నాయో ఆ గుణములు అడ్డుపడుతున్నాయి. గుణరహిత స్థితి కావాలన్నారు. గుణరహిత స్థితి. ఆ స్థితి ఎలాంటిది అనంటే గుణరహితమైనటువంటిది. గుణాలంటే సామాన్యంగా మనందరికీ తెలుసు. త్రిగుణాలు, తమోగుణం, రజోగుణం, సత్వగుణం. ఈ 3 గుణాలు రహితం కావాలి. ఇప్పుడు ఇందాక ఎలాగైతే 4 శరీరాలు అనేటువంటి యొక్క ఏకత్వ రూపమైన ఎరుక రహిత స్థితి కావాలి. కానీ ఆ స్థితికి ఈ గుణాలు అడ్డు వస్తున్నాయి. ఇవి ఎలా వచ్చినాయి అంటే గత జన్మ వాసనల చేత మనస్సు గత జన్మ నుండి వచ్చేటప్పుడు తన వెంట తెచ్చుకుంది. గత జన్మలో వాసనల్ని ప్రాణము దాచిపెడితే ఆ ప్రాణమనములు 2 కూడి ఒక నూతన శరీరంలో ప్రవేశించినాయి. ఆ ప్రాణమనములు కలిసి వస్తే అంటే దీన్ని ఇంకొంచెం విపులంగా చెప్పాలి అని అంటే మనస్సు త్రిగుణములతో కూడుకొని దేహేంద్రియముల ద్వారా సకల కార్యములు నెరవేరుస్తూ ఉంది. కనుక ఇక్కడ ఇంద్రియాల్లో మనస్సును ప్రధానము రాజు అని చెప్పడం జరిగింది. సాంఖ్య విచారణలోకి వెళ్తే నేను సాంఖ్య విచారణ జోలికి వెళ్ళటం లేదు, ఏదో దాని పదాన్ని అందిస్తున్నా. ఎలా జరుగుతుంది? మనస్సు త్రిగుణములతో కూడుకొని దేహేంద్రియముల ద్వారా సకల కార్యములు నెరవేరుస్తుంది. అయితే మనం ఏ కార్యమైనా ఏ సంకల్పమైనా ఒకటి ఉదయించింది మనస్సులో అంటే అది ఒక గుణ సంబంధమై ఉంటుంది. ఒక గుణం యొక్క ప్రేరణ చేత కలుగుతుంది. ఇప్పుడు ఈ సభకు మనమందరం వచ్చాం. ఈ పాండ్రమ్మ గారి యొక్క 4వ వార్షిక ఆరాధనకు మనమందరం వచ్చాం. ఏ గుణము యొక్క ప్రేరణ చేత ఇక్కడికి వచ్చాం అంటే సత్వగుణం యొక్క ప్రేరణ చేత వచ్చామనుకోవాల్సిందే.
ఇక్కడ తమో గుణమో రజోగుణమో ఉన్నట్లయితే ఆ ప్రేరణ ముందుకు రానివ్వదు, ఈ కార్యానికి పాల్గొనడానికి మనల్ని ఈ స్థానానికి రానివ్వదు. కనుక 3 గుణములే సృష్టికి మూలమైనటువంటివి. 3 గుణములే బ్రహ్మ విష్ణు ఈశ్వరుడుగా చెప్పబడుతున్నాయి. గుణములు వేరు, బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు వేరని చెప్పడానికి కూడా అక్కడ అవకాశం లేదు. వాళ్ళు 3 మూర్తులు కూడా తమోగుణ రజోగుణ సత్వగుణమును ప్రధానంగా చేసుకునే ఈ సృష్టి స్థితి లయాదులు చేస్తున్నారు. ఆ త్రిగుణముల చేతనే మనస్సు ఈ సకల కార్యములు కూడా దేహేంద్రియముల సహకారంతో చేస్తుంది. ఇందులో తమోగుణం, దీన్నేమన్నారు? తమస్సు, చీకటి, అంధకారము, అజ్ఞానము. దాని లక్షణాలు ఏమిటి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యములు. వీటిని అరిషడ్వర్గాలు అన్నారు. అలాగే ఈర్ష్య, అసూయ, దంభము, దర్పము, ఇవన్నీ కూడా తమోగుణ లక్షణాలు. సోమరితనం కూడా తమోగుణ లక్షణమే. అతి నిద్ర కూడా తమోగుణ లక్షణమే. వింటూ ఉంటేనే నిద్ర వస్తుంది. గురువుగారు బోధ చేస్తుంటే వింటూ ఉంటే ఏమవుతుంది? నిద్ర వస్తుంది. మరి ఏ లక్షణం అది? సత్వగుణంలోకి తమోగుణం ప్రవేశించింది. వింటూ ఉంటే మనస్సు అటు ఇటు చంచలమవుతుంది, తమోగుణం ప్రవేశిస్తేనే. కాబట్టి తమోగుణ లక్షణాలైనటువంటి యొక్క ఈ కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యములను విచారించుకొని ఇందులో ఏ గుణమైనా నా అంతఃకరణంలో నా మనస్సులో ఉందా? ఉంటే ఇది గురుబోధకు అడ్డంకియే కదా. గురుబోధ హృదయంలో చొరబడకుండా అడ్డుపడుతుంది కదా అని తెలుసుకొని ఆ గుణాన్ని, ఆ గుణం యొక్క లక్షణాన్ని వదిలిపెట్టాలి. కామం అంటే కోరికలు. కేవలం స్త్రీ పురుషుల యొక్క కలయికే కామం కాదు, కోరికలు. ఏ కోరిక జనించినా కూడా అది కామమే. మరి కోరికలు అధికమైనప్పుడు ఏం చేస్తాము? అయ్యా తొందరగా కానివ్వండి, మీరేదో భక్తులకు మేలు కలిగించాలని మధ్యగా అందిస్తున్నారు, కానీ ఇక్కడ సభ డిస్టర్బెన్స్ అవుతుంది, ఆపండి ఆపండి అంటే తాగేవాడు కోప్పడతారేమో. కోప్పడొద్దు. చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినాలనేటువంటి యొక్క ఆకాంక్షయే నాది. వాళ్ళు తిరుగుతుంటే వాళ్ళకల్లే చూస్తున్నారు, నాకల్లి చూడటం లేదు. కానీ నేను చెప్పేది మీకోసమే, మీరు వినాలనే ఉద్దేశంతోనే. అంతేగాని ఈ పైకప్పుకో, ఫ్యాన్లకో, ఆ గోడలకో వీటికి కాదు కదా చెప్పేది. నిద్రపోయే వాళ్ళకు కూడా కాదు, దిక్కులు చూసే వాళ్ళ కోసం కూడా కాదు. ఉత్తిష్ట జాగ్రత్త, మేలుకొనండి. జాగ్రత్తలో జాగ్రత్త అనేటువంటి యొక్క 16వ కళలో ఉండి విన్న వాళ్ళకే ఈ బోధ అర్థమవుతుంది. కాబట్టి తనలో ఉన్నటువంటి యొక్క గుణము అది కోరికలమయంగా ఉందా, లేక క్రోధ రూపంగా ఉందా, లోభ రూపంగా ఉందా, మోహ మదమాశ్చర్యములు తనలో ఉన్నాయా అని విచారించుకొని ఆ గుణాలని ఎలా తగ్గించుకోవాలి, ఎలా ఈ తమో గుణాన్ని పారద్రోలుకోవాలి అనేటువంటి యొక్క ప్రయత్నం చేయాలి. అలాగే రజోగుణ లక్షణాలు గర్వం, అహంకారం, దర్పం, దాని యొక్క లక్షణాలే ధనమదము, కులమదము, యవ్వనమదము, రాజ్యమదము, తపోమదము, విద్యామదము ఇత్యాదిగా ఉన్నటువంటి యొక్క అష్టమదములు. ఇవి రజోగుణ లక్షణాలే. అలాగే ఇవి కాకుండా అష్టపాశముల చేత జీవుడు బంధించబడి ఉన్నాడు. ఆ అష్టపాశములు కూడా తమోగుణ రజోగుణ లక్షణాలే.
घृణ లజ్జ భయం శంక జుగుప్స కులం శీలం జాతి ఇవి 8 అష్టపాశములు అన్నారు. ఈ అష్టపాశముల చేత జీవుడు బంధించబడి ఉన్నాడు. ఇప్పుడు ఈ అష్టపాశ బంధమును తెగగోసుకోవాలి. దేని చేత? గురుబోధ చేత. గురుబోధ అనేటువంటి గొడ్డలి చేతనే తెగ నరకాలి. ఇంకొక మార్గం లేదు. మనం చేసేటువంటి ఇక మూడవది ఏమిటి? సత్వగుణం. రజోగుణం తమోగుణం రెండూ కూడా మలిన గుణాలు, అజ్ఞాన రూపమైనటువంటిది అనుకుంటే జ్ఞాన అపేక్ష కలిగినటువంటి సాధకునికి, జన్మరహితం కావాలని కోరుకునేటువంటి యొక్క సాధకునికి సత్వగుణం కూడా రజోగుణ తమోగుణం వలె అది కూడా ప్రతిబంధకమయ్యే ఉంది. కాకపోతే రజోగుణ తమోగుణాన్ని మలిన వాసన అన్నారు, సత్వగుణాన్ని శుద్ధ వాసన అన్నారు. మలిన వాసన బంధాన్నే కలిగిస్తుంది, శుద్ధ వాసనను కూడా బంధమే కలిగిస్తుంది. మలిన వాసన ఇనుప గొలుసుల వంటిదైతే శుద్ధ వాసన బంగారపు గొలుసుల వంటిది. ఒకరిని కట్టివేసినప్పుడు ఇనుప గొలుసులతో కట్టివేసిన, బంగారపు గొలుసులతో కట్టివేసిన అతడు బంధములో ఉన్నవాడే. కాబట్టి రజోగుణ తమోగుణములే కాదు, అంతకంటే ప్రమాదకరమైనటువంటిది, సూక్ష్మమైనటువంటిది శుద్ధవాసన రూపమైనటువంటి సత్వగుణం. తమోగుణ రజోగుణముల వలన పాపం కలుగుతుందే, సత్వగుణం వల్ల పుణ్యము కలుగుతుంది. పాపము కంటే పుణ్యము గొప్పదే, కానీ మోక్షాసక్తుడైనటువంటి యొక్క సాధకునికి ఇవి రెండు బంధమునే కలిగిస్తున్నాయి. అంటే తిరిగి జన్మకే తీసుకొస్తున్నాయి. కాకపోతే పాపాత్ముడైనటువంటి వాడు ఆ నరకాది లోకాలకు వెళ్ళి కొంతకాలం అక్కడ ఆ నరకలోకంలో కష్టపడి బాధపడి మళ్ళీ తిరిగి జన్మకే వస్తాడు. మరి పుణ్యకాంక్ష కలిగినటువంటి సాధకుడు, పుణ్యం కలిగినటువంటి సాధకుడు జీవుడు, అతడు ఏమవుతున్నాడు? ఆ స్వర్గాది లోకానికి వెళుతున్నాడు, అంత అక్కడ కొంతకాలం సుఖాన్ని అనుభవిస్తున్నాడు, మళ్ళీ తిరిగి జన్మకే వస్తున్నాడు. అంటే క్షీణే పుణ్యమర్చలోకం విశంతి అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లుగా ఆ పుణ్యము క్షీణించడంతోడనే ఈ జీవుడు కూడా మళ్ళీ తిరిగి జన్మకే వస్తున్నాడు. జన్మకొచ్చిన తర్వాత, జన్మకొచ్చేటప్పుడు అతడు మానవుడై పుట్టినా, పశువై పుట్టినా, పక్షి అయి పుట్టినా, క్రిమి కీటకములై పుట్టినా కూడా జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం మళ్ళీ తిరిగి అనుభవించవలసిందే కదా. ఇప్పుడు గురువు దగ్గరకు వచ్చింది ఆ జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం నుండి తప్పించుకోవాలనే కదా. కాబట్టి ఆ యొక్క కోరిక కలిగినటువంటి సాధకుడు జన్మ జరా మరణముల నుండి తప్పించుకోవాలని యోచించేటువంటి సాధకుడు ఈ పాపమును ఎలా అయితే పరిత్యజిస్తున్నాడో, పాపమునందు ఎలా అయితే వైరాగ్యం కలిగి ఉంటున్నాడో, ఆ పుణ్యమునందు కూడా అలాంటి వైరాగ్య స్థితి ఆ సాధకునికి రావాలి. సామాన్యమైన విషయం కాదు. ఎవరైనా నీ పాపాన్ని నాకు ఇవ్వమంటే బంగారంలాగా ఇచ్చేస్తారు సంకోచించకుండా. కానీ నీ పుణ్యానికి నాకు ఇవ్వమంటే ఎవరైనా ఇవ్వడానికి సిద్ధపడతారా? సిద్ధపడరు. కారణం ఏమిటి? మనం దుఃఖం కంటే సుఖానికే ఎక్కువ అలవాటు పడ్డాం. కానీ గుణరహితమైనటువంటి యొక్క స్థితిని పొందాలి అని అంటే ఈ మూడు గుణములు కూడా విషతుల్యములుగా భావించి ఆ మూడిటిని కూడా త్యజించేటువంటి యొక్క త్యాగ బుద్ధి కలిగినటువంటి వాడై ఉండాలి. వైరాగ్యము దేహ బంధు ధన విషయమునందే కాదు, గుణత్యాగమునందు వైరాగ్యం ఉండాలి. దాన్ని ఏమన్నారు? విశుద్ధ సత్వగుణం అన్నారు. అంటే విశుద్ధ సత్వగుణంలోకి వచ్చి
ఈ 3 గుణాలని కూడా త్యాగం చేసి ఈ 3 గుణములు కూడా బంధకరములేనని వీటి యందు ఉన్నటువంటి యొక్క ఏ అభిమానం అయితే ఉందో, ఏ ప్రేమ అయితే ఉందో ఆ ప్రేమని కూడా త్యజించాలి. తాను కోరుకున్నటువంటి యొక్క ఆ యొక్క గుణరహిత స్థితికి చేరుకోవాలి. అంటే అక్కడ ఏం కావాలి? విశుద్ధ సత్వం. అంటే విశుద్ధ సత్వం కూడా గుణమే కదా అంటే గుణమే. విశుద్ధ సత్వం ఏం చెప్తుంది? కేవలము నీవు ఆత్మస్వరూపుడవు, నేను ఆత్మస్వరూపుణ్ణి అనేటువంటి యొక్క విషయాన్ని అక్కడ తెలియజేస్తుంది. ఏదైతే ఇందాక చెప్పుకున్నట్టుగా స్థూల సూక్ష్మ కారణ శరీరములు నేను కాదు అంటే నేను స్థూల సూక్ష్మ కారణ రూపంగా ఉన్న శరీరములే నేననే భావము నుండి ఆత్మభావములోకి రావడం. ఇక్కడ ఏమవుతుంది? భావం మారుతుంది. సర్వం బ్రహ్మేతి సంకల్పాత్ సుదృఢాన్ ముచ్యతే మనః కృసోహం దుఃఖబద్ధోహం హస్తపాదాది వాహనం ఇది భావనా రూపేణ వ్యవహారేణ బధ్యతే. నువ్వు ఎలా వ్యవహారం చేయాలి? విశుద్ధ సత్వంలోకి వచ్చిన వాడు ఎలా వ్యవహారం చేస్తాడు అని అంటే సర్వము బ్రహ్మస్వరూపమే. ఈ యొక్క కృషించి నశించిపోయేటువంటి యొక్క శరీరం ఏదైతే ఉందో అది మాయా అని అక్కడ అనేకత్వములో నుండి ఏకత్వానికి వస్తున్నాడు. దేహస్థితి నుండి ఆత్మస్థితిలోకి వస్తున్నాడు. కానీ అంత మాత్రం చేత సాధకుని యొక్క విచారణ పూర్తయింది అనడానికి వీలు లేదు. ఎందుకని? ఈ సమస్త సృష్టికి ఏది కారణమైందో ఆ కారణ వస్తువే మరలా తిరిగి సమస్త సృష్టికి ఆవిర్భావ తిరోభావాలకు కారణమై ఉంది. అంటే ఇక్కడ ఏం తెలిసింది? సృష్టికి కారణమైనటువంటి యొక్క వస్తువు ఏదైతే ఉందో అది నేనై ఉన్నాను. సర్వం కల్విదం బ్రహ్మ, సకలము బ్రహ్మస్వరూపమే, నేను బ్రహ్మస్వరూపమే, నాకంటే అన్యముగా ఇంకొకటి లేదు అనే స్థితి గొప్పదే. అదేం సామాన్యమైన స్థితి కాదు. సాధకుడు ఆ స్థితికి రాగలిగాడు అని అంటే ఎంతో కొనియాడదగినటువంటి వాడే, పూజింపదగినటువంటి వాడే. ఎందుకంటే ఆ స్థితి అంత తేలికగా అందరికి వస్తుందా? సామాన్యంగా వస్తుందా? నేను బ్రహ్మము అన్నప్పుడు అతడు తమోగుణ రజోగుణములతో పాటు సత్వగుణాన్ని కూడా లెక్క చేయగలుగుతాడా? సత్వగుణ లక్షణాలు ఏమిటి? మనం చేసేటువంటి యొక్క సాత్వికమైనటువంటి పనులన్నీ కూడా జపములో, తపములో, వ్రతములో, యజ్ఞములో, దానములో, గంగాది పుణ్య తీర్థములో ఇవన్నీ కూడా సత్వగుణ లక్షణాలే. అందుకే అంటారు శంకరాచార్యుల వారు, వ్రతాని దానాని తపాంసి యజ్ఞ సత్యంచ తీర్థాశ్రమ కర్మయోగ స్వర్గార్థమేవ శుభమద్రవంచ జ్ఞానం ధ్రువం శాంతికరం మహార్థం. మనుజుడు ఏ పనులైతే గొప్పవని భావించి చేస్తున్నాడో ఆ చేసేటువంటి యొక్క వ్రతములు, తపములు, దానములు, యజ్ఞములు, యాగములు, క్రతువులు, తీర్థాది పుణ్య స్నానములు ఇవన్నీ కూడా స్వర్గ సుఖమును ఇచ్చునేమో కానీ పరమశాంతి స్వరూపమైనటువంటి యొక్క మోక్షమునివ్వజాలవు అని అక్కడ శంకరాచార్యుల వారు చెప్పిన రీతిగా మరి పరమశాంతి స్వరూపమైనటువంటి యొక్క మోక్షమును పొందాలనుకున్నప్పుడు జ్ఞానం ధ్రువం శాంతికరం, జ్ఞానం మాత్రమే నిశ్చయముగా పరమశాంతి స్వరూపమైన మోక్షమునిచ్చుచున్నది. ఇదొక మెట్టు, ఇదొక గొప్ప మెట్టు. ఈ మెట్టుకు ముందు ఎక్కాలి. అందుకే దానికే కదా భాగవత కృష్ణ ప్రభువుల వారు అన్నారు, సాధన సంపత్తి గల సాధకుడు ఒక నరుడు ఘోర సంసారమునను. అప్పటికి కూడా ఘోర సంసార బాధ. ఏ సంసార బాధ? ఘోర సంసారం. దేన్నన్నారు? బాహ్య సంసారం, అంతర్ సంసారం, అనాది సంసారం అని సంసారాన్ని 3 విధాలుగా చెప్పుకున్నారు.
బాహ్య సంసారం మనం నిత్యం చేస్తున్నటువంటి సంసారం ఏదైతే ఉందో, భార్యాపుత్రాదులు, ఇల్లు, వాకిలి, ఈ సమస్తంతో చేసేటువంటి యొక్క దినచర్య ఏదైతే ఉందో అది బాహ్య సంసారం. అలాగే అంతర్ సంసారము, ఇంద్రియములు, మనస్సు, తనకు కలిగేటువంటి యొక్క వికారములన్నీ కూడా, అంటే మనస్సు కలిగేటువంటి యొక్క ఈ ఆధ్యాత్మికాది, భౌతికాది, దైవిక తాపత్రయములన్నీ వీటితో అనుభవించే స్థితి అంతా కూడా అంతర్ సంసారం. వాస్తవంగా బాహ్య సంసారం కోసం కాదు గురువు దగ్గరికి రావాల్సింది. పోనీ అంతర్ సంసారము తప్పించుకోవడం కోసం కూడా కాదు గురువు దగ్గరికి రావాల్సింది. అనాది సంసారం, ఇదే ఘోర సంసారం. ఈ జీవుడు అనేక కోట్ల కొలది జన్మలు ఎత్తుకుంటూ ఇక్కడ దాకా వచ్చాడు. ఈ జన్మలో కూడా జన్మరహితం కోసం కావలసినటువంటి యొక్క ఏ పద్ధతి అయితే ఉందో దాన్ని తెలుసుకోనకపోయినట్లయితే, అవలంబించకపోయినట్లయితే అనేక కోట్ల కొలది జన్మలు ఎత్తవలసినటువంటి యొక్క బంధం కాచుకొని ఉంది. అది ఘోర సంసారం, తెరిపి లేనటువంటి యొక్క సంసారం. ఈ సంసారంలో జీవుడు చిక్కుకొని ఉన్నాడు. ఈ సంసారము నుండి జీవుడిని తప్పించాలి అని యోచించినటువంటి యొక్క సాధకుడు ముందుగా గురువు దగ్గరికి చేరి ఆ సాధన సంపత్తిని విచారించి, ఆ సాధన సంపత్తిని సంపాదించుకొని, ఆ సాధన సంపత్తి చేత అతడు పూర్ణబోధకు అధికారి అయి ఆ గురువు ముఖత పూర్ణబోధ స్థితిని పొందినప్పుడు, ఆ ఎరుక రహిత స్థితిని పొందినప్పుడు అతడు సంపూర్ణముగా ఈ మానవ జన్మను సార్థకం చేసుకున్నటువంటి వాడు అవుతాడు. ఇతః కో స్వస్తి మూఢాత్మ యస్తు స్వార్థే ప్రమాద్యతి దుర్లభం మానుషం దేహే ప్రాప్య తత్రాపి పౌరుషం. ఏ మనుజుడైతే తన ముక్తి కొరకు ప్రయత్నం చేయడో, చేయక ఈ మానవ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు, అతడు తిరిగి మహాప్రమాదంలో పడిపోతున్నాడు. తన ఆత్మను చంపుకున్నటువంటి యొక్క ఆత్మఘాతకుడు అవుతున్నాడు. దేన్ని చంపుకున్నవాడవుతున్నాడు? ఆత్మను. స్థూల సూక్ష్మ కారణ శరీరములను చంపుకోవడం కాదు ఇక్కడ. ఈ మూడిటికి సాక్షిగా ఉన్నటువంటి యొక్క ఏ ఆత్మ అయితే ఉందో ఆ ఆత్మను చంపుకున్నటువంటి ఆత్మఘాతకుడు అవుతాడు. ఆ ఘాతుకం నుంచి తప్పించుకోవాలి అని అంటే సాధన సంపత్తి పరుడు కావాలి. సాధన సంపత్తి పరుడు కావాలి అని అంటే వీటిని అధిగమించాలి. తమోగుణ లక్షణాల్ని, రజోగుణ లక్షణాల్ని, సత్వగుణ లక్షణాల్ని కూడా అధిగమించిపోవాలి. అక్కడ సాధన సంపత్తి పరుడే ఏ స్థితిలో ఉన్నాడు? 4 సాధనల్ని ఆరితేరి ఏదైతే నిత్యానిత్య వస్తు వివేకము, ఇహమూత్రార్థ ఫలభోగ విరాగమము, సమాధి షట్క సంపత్తి, ముముక్షత్వము అనేటువంటి యొక్క 4 సాధనల్ని కూడా ముందుగా అభ్యసించి, ఎందుకంటే వాటిని గురించి ఇప్పుడు వివరణ చెప్పాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి దాని జోలికి నేను పోవడం లేదు. ముముక్షత్వము అనేటువంటి యొక్క స్థితిని, ఈ ముముక్షత్వం ఏం చెప్తుంది? స్థూల సూక్ష్మ కారణభ్యో వ్యతిరిక్త, అవస్థాత్రయ సాక్షిభూత, పంచకోశాతీత, చతుర్వింశతి ధారసతి సా ఆత్మకించమాయ యప్రతీయాంభ్యాం భిన్న నిత్యముక్త శుద్ధ బుద్ధ. ఏం చెప్తుంది ఇక్కడ? ఈ 3 శరీరములకు అతీతముగా ఉన్నటువంటిది ఆత్మయని, ఆ ఆత్మకు ఆవల ఉన్నటువంటిది కేవలాత్మయని, ఆ కేవలాత్మయే జన్మరహితమునకు కారణమైనటువంటి, కేవలాత్మ బోధయే జన్మరహితానికి కారణమైనటువంటిదని సద్గురు ముఖత ఎలా అయితే నిత్యానిత్య వస్తువుకాన్ని విచారించామో, అలాగే ఇహమూత్రార్థ ఫలభోగ విరాగం అనేటువంటి వైరాగ్యాన్ని పొందామో, అలాగే సమాధి షట్క సంపత్తి అనేటువంటి యొక్క స్థితిని పొందామో, అలాగే ఈ ముముక్షత్వ స్థితిని కూడా పొంది దానికి ఆవల ఉన్నటువంటిది జన్మరహిత స్థితి,
అదే పూర్ణబోధ స్థితి అని తెలుసుకొని పూర్ణబోధాపరుడైనటువంటి యొక్క సద్గురుని సన్నిధానంలో ఏ 4 శుశ్రూషలను అయితే ఆచరించాలో ఆ 4 శుశ్రూషల్ని ఆచరించుకుంటూ ఏదైతే సూక్ష్మతరం నాస్తి మహితో మహితావర్జితం అవేద్యమసంగమబాధ్యమబోధ్యమలక్ష్యమప్రమీయ మనిష్క్రియం పరమాకాశతీతమచలం సర్వదా భాతిపూర్ణం నిర్వర్జం నిరామయం నిర్దేశరహితం అమలం అచలం అని అనంతోపనిషత్తు చెప్పిందో ఆ సూక్ష్మము కంటే సూక్ష్మంగా ఇది గొప్పది చిన్నది అనేటువంటి యొక్క 2 భావములు లేనటువంటిది, ఏమీ కానిది, ఏమీ లేనిది, ఏమీ అనరానటువంటిది, అవాగ్మన సగోచరమైనటువంటి యొక్క ఏ పరిపూర్ణ బోధ అయితే ఉందో, ఏ పరిపూర్ణమైతే ఉందో, ఏ బట్టబయలైతే ఉందో, ఏ అచలమైతే ఉందో, ఏ కేవలాత్మ అయితే ఉందో అట్టి బోధ చేత అక్కడ ఏమవుతుంది? ఎరుక యొక్క రహిత స్థితి తెలియబడుతుంది. ఎరుకంటే ఏమిటో, ఎరుక యొక్క స్థాన స్వరూప స్వభావాలేమిటో ఆ ముందుగా అది తెలుసుకొని ఆ ఎరుక పరిపూర్ణ పరమాఖ్యమందు ఉన్నదా, అది పుట్టినదా, పుట్టింది అనుకుంటే ఎలా ఉంది, అది ఏమై ఉంది, దాని విచారణ చూడబోతే ఆ బట్టబయలులో ఎరుక శూన్యమవుతుంది. ఎలాంటిదవుతుంది? ద్రష్ట ప్రపంచమిత్యుక్త మూఢాధిర్వన సంశయ సుప్తివత రజితం భాతి యదా రజ్వాహి సర్వవత్ తదా భాసతి సర్వత్రా సర్వం శశి విషాణవత్. ద్రష్ట యందు తోచబడినటువంటి యొక్క ఈ సమస్తము ద్రష్టతో కూడా కూడి, ఇక్కడ ద్రష్టను వేరు చేయలేదు. ద్రష్ట అంటే ఏమిటి? ఈ సృష్టికి కారణమైనటువంటి యొక్క ఏ వస్తువైతే ఉందో ఆ అఖండ చేతన బ్రహ్మము, దాన్ని మొదలుకొని దాని యందు తోచబడినటువంటి ఈ సమస్తము కూడా ద్రష్ట కూడా ఎలాంటిది అనంటే స్వప్నము వంటిది. అమ్మలు నిద్రపోతున్నారు, ఒకరి తలను ఒకరు ఆనించుకొని ఇద్దరు చక్కగా నాకు ఎదురుగానే కూర్చొని నిద్రపోతున్నారు. మరి ఆ పాండ్రమ్మ గారు సుఖంగా ఉండాలి భక్తులు కనే ఈ మందిరాన్ని నిర్మాణం చేశారు. ఎక్కడో ఎండాకాలం టెంట్ల కింద కూర్చొని ఏదో అరకొర భోజనం అయితే నిద్ర రాదు. పూర్వం సభలు జరిగేవి. కమిలీ బాబా గారని ఆయన యొక్క సభలు సర్వమత సామరస్య మహాసభలని జరిపేవాడు. ఆ సభల్లో భోజనం ఎలా ఉంటుంది తెలుసా? మీకు ఉప్మాలు, ఇడ్లీలు, బోండాలు ఇవేమి పెట్టరు. మీకు రుచిగల కూరలు ఏమి పెట్టరు. కానీ ఎక్కడి నుంచి వచ్చాయో భక్తులు కూరగాయలు తెస్తే లారీలతో మహాసభ 3 రోజులు సభ జరిగేది. కుండల్లోనే వంట. మా నాన్నగారితో నేను వెళ్ళి ఒకప్పుడు కొండపల్లిలో ఆ సభకు నేను కూడా అందులో చూశాను. తర్వాత కూడా వెళ్ళాను అనుకోండి. కానీ ఫస్ట్లో జరిగింది అలా. మొత్తం కుండకేసి నీళ్లు పోసి అందులోనే ఉప్పు కారం వేసి, అంటే కాకరకాయతో సహా ఎన్ని కూరగాయలు వచ్చినా సరే ఆ కూరగాయలని ముక్కలు కోయడం. ఆ కుండలో పెద్ద కుండలు ఉండేవి. ఇంతకుముందు ధాన్యం దాచిపెట్టుకోవడానికి కూడా పల్లెటూర్లలో గాదెలు, కుండలు, గాదెలు కాదు కుండలే ఉండేవి. కుమ్మరి చేసినటువంటి కుండలే పెద్ద పెద్ద కుండలు ఉండేవి. అందులో బియ్యమో పప్పులో ఉప్పులో నిలవ పోసుకునేవాళ్ళు. అలాంటి కుండలు పెట్టి అన్నము కూరలు వండేవాళ్ళు. ఇక మీరు ఎంత అన్నా తినండి, ఎన్నిసార్లు అన్నా తినండి, అదే ఆహారం. నేను మంత్రిని వచ్చాను కదా, నేను ధనవంతుడు వచ్చాను కదా, నేను గురువుని వచ్చాను కదా, ఏమీ లేదు. తింటే తిను, లేకపోతే లేదు. పోనీ ఆ రోజుల్లో అక్కడేమైనా పక్కన హోటల్స్, ఇందాక అన్నడే హోటళ్ళు ఉంటాయి, అక్కడికి పోయి తింటామని, లేదు లేదు, ఏమీ ఉండవు. అలా తినాల్సిందే.
అందులో నీకు రుచి ఏమీ ఉండదు, ఆకలి అయితే రుచిగానే ఉంటుంది అది కూడా. మరి అలాంటి భోజనం పెట్టినప్పుడు నిద్ర ఎక్కడొస్తుంది? రాదు. నిద్రపోయే వాళ్ళు సభలో ఉండడానికి వీలు లేదని సభ నుంచి బహిష్కరిస్తారనే భయం ఉంటే వాళ్ళకి నిద్ర వస్తుందా? ఆయన అధ్యక్షుడు, సభకు అధ్యక్షుడు ఆయనే. ఆ సభలో ఆయన కనిపెడుతూ ఉండేవాళ్ళు ఎవరికైనా నిద్ర వస్తుంది అని నిద్ర కళ్ళు మూసారంటే వెంటనే అక్కడ కార్యకర్తను సూచిస్తే ఆయన పోయి వాళ్ళని లాక్కొని బయటికి నెట్టేసేవాళ్ళు. మళ్ళీ మొహమాటం లేదు ఆయనకు. అలా జరిగినాయి వెనకటికి సభలు. ఈ రుచిగల విందు భోజనాలు ఎక్కడివి? ఇప్పుడు తింటున్నది సభల్లో కూడా విందు భోజనం. ఎందుకంటే ఆ భోజనాలు లేకపోతే, ఆ టిఫిన్లు లేకపోతే ఈ జనం కూడా రారని తర్వాత ఆయనకు కూడా అందరూ కలిసి అట్లా కాదు నాయన, అట్లా పెడితే కుదరదు, కనీసం ఒక కూర, ఒక చారు, ఒక మజ్జిగన్నా ఉండాలి అని చెప్పి అట్లా మళ్ళీ ఆయన 25వ మహాసభ ఆ కింగ్ కోటిలో ఒక ఫంక్షన్ హాల్లో గొప్పగా జరిపారు. ఆ సభకు కూడా నేను వెళ్ళాను. ఆ సభకు నేను ఒక్కడే కాదు, వీళ్ళ నాన్నగారు సత్యం గారు, లింగమూర్తి గారు, నేను ముగ్గురం వెళ్ళాం. మహాజనం వచ్చారు. ఆ సభ నిర్వహణ ఎవరు చేశారు? బ్రహ్మానందం గారు, ఆ సభలో ఉన్న పెద్దలు, పల్లెల కోట్లింగం గారు, గుండా ఈశ్వరయ్య గారు, వీళ్ళ నిర్వహణకర్తలుగా ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ మహామహులు. మీకు తెలియకపోయినా, మీరందరూ చూడకపోయినా ఆయన సామాన్యులు కాదు వాళ్ళు. అటువంటి గొప్పవాళ్ళ సభ అయినప్పటికీ ఆయన ఆజ్ఞలోనే సభ నడవాలి. స్టేజీ మీద కుర్చీలు ఉండేవి కాదు, కింద కూర్చోవాల్సిందే. బాస్ పెట్టేసుకొని కూర్చోవాలి, ఎంతసేపు కూర్చున్నా. అలా 3 రోజులు కేవలం ఉపన్యాసాలే ఉండేవి. ఉదయం 8 గంటలకు మొదలు పెడితే రాత్రి 6 గంటల 7 గంటల వరకు. ఆ తర్వాత రాత్రి విశ్రాంతియే, భజనలే ఏదో జరుగుతూ ఉండేవి. నేనప్పుడు చాలా చిన్నవాడిని. అంటే కేవలం 1974 ఫిబ్రవరి 9, 10, 11 తారీఖుల్లో ఆ సభ జరిగింది. ఎవరైతే గురువులు ఉన్నారో, బోధకులు ఉన్నారో వచ్చి వెనక కూర్చోండి, వెనక కుర్చీలు వేసేవాళ్ళు, అక్కడ కూర్చోండి అని అంటే పేరున పిలవడం ఏముండదు, వచ్చి ఆ కుర్చీలో కూర్చోండి అని అంటే నేను కూడా పోయి అక్కడ కూర్చున్నా. కూర్చుంటే అందులో కేవలం ఒక పరిపూర్ణులే ఉండరు, గడ్డాలు మీసాలు పెంచుకొని పెద్ద పెద్ద కాషాయాలు ధరించినటువంటి యొక్క వాళ్ళు కూడా ఉన్నారు. నేను కూర్చుంటే అబ్బాయి నువ్వు ఇక్కడ కూర్చోకూడదు, లే ఎళ్ళు బయట అక్కడ పోయి కూర్చోండి అని పక్కన కూర్చున్నటువంటి ఆ జడలు పెంచుకున్న సాధువు ఉన్నాడు. ఆయన అన్నాడు, నాకేమో భయం, ఏమి ఆయనకు సమాధానం చెప్పడానికి లేక నేను ఇక్కడే కూర్చున్నా. రెండోసారి అన్నాడు, మూడోసారి అని ఆయనే మానుకున్నాడు, నేను లేచిపోవడం లేదని. అంటే అలాంటి యొక్క సభల్లో ఎవరికి ప్రత్యేకమైనటువంటి ఆదరణ, మర్యాద ఏమీ ఉండేది కాదు. భయంతో చెప్పేవాడికి భయమే, వినేవాళ్లకు భయమే, రెండో ఆలోచనే లేదు. సభలో ఏదైనా చెప్పాలి, అక్కడ ఏదైనా సరే అపశబ్దమో తప్పో దొర్లింది చెప్పే విషయంలో అంటే ఏం చెప్తున్నావు నువ్వు? నాకు ఒకసారి ఆ సభలో ఎక్కడ విజయవాడ గుణదల్లో ఎవరు ఆయన సజ్జా రామ్మూర్తి గారు, ఆయన ఒక సింహం, పైపెచ్చు దుర్వాసుడు, మా సామాన్యుడు కాదు, ఈయన ఆయనకు తెలుసు వాళ్ళందరి యొక్క స్వభావాలు. దుర్వాసుడు. అది 76లోనో 77లోనో జరిగింది. నేను ఇదే సాధన సంపత్తిని గురించి, ఏదో చిన్నపిల్లవాడిని కదా సాధన సంపత్తిని గురించి చెప్పి తప్పించుకొని పక్కకి చేరుదామని చెప్పి దాని గురించే చెప్పుకుంటే నా తర్వాత వచ్చిన ఆయన నేను చెప్పిన దాన్ని ఖండించాడు. ఏమని ఖండించాడు?
అంటే ఇలాంటి తాకట్టులు పెట్టి సాంఖ్యమని తారకమని అమనస్కమని ఏదేదో చెప్పి భక్తుల్ని మభ్యపెట్టి వాళ్లకు పూర్ణ స్థితికి రాకుండా అణిచివేస్తున్నారు అని ఆయన భాషలో ఆయన నన్ను ఖండించాడు. అప్పుడు వెంకటరత్నం అని ఒక కుంటి ఆయన ఉండేవాడు, కాలు లేని ఆయన, విజయవాడలో. ఆయనే ఈ స్పీకర్, అంటే సభకు ఆహ్వానించడము, స్పీకర్ ఆయన మైక్ దగ్గరే ఉండి ఒక్కొక్కళ్ళని లిస్ట్ ప్రకారం పిలవడం చేయడం. అధ్యక్షుడు ఈయనే. ఎవరు? సజ్జారామూర్తి గారు. అసలు ఆయన సభలో మాట్లాడడానికి ఎంత భయపడతారో జనం. అయితే ఆయన మాట్లాడిన తర్వాత నేను సమయాన్ని వృధా చేయడం లేదు, మీకు విషయం చెప్తున్న, గ్రహణం ఒకటి కావాలి. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం, మన సభలు ఎలా ఉన్నాయి, అప్పుడు సభలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మీ స్ఫురణకు తీసుకొస్తున్నాను అంతే. సరే, ఆయన ఎప్పుడైతే ఖండించుతూ కాస్త తోలనాడుతూ మాట్లాడాడో నాకు చాలా బాధ కలిగింది. నేను వెంకటరత్నం దగ్గరికి వెళ్ళా. అయ్యా, మీరు నాకు ఈయన చెప్పిన తర్వాత ఒక చిన్న అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఆయన నా యొక్క ఉపన్యాసాన్ని ఖండించాడు, పూర్వపక్షం చేశాడు కాబట్టి నేను దానికి కొంచెం వివరణ ఇచ్చుకుంటానంతే. ఎందుకండి, వద్దులేండి, ఆయన అలా లేండి ఇలా లేని, ఆయనదో లేదు కొంచెం అవకాశం ఇవ్వండి అంటే ఆయన అయిన తర్వాత మళ్ళీ ఏదో 2 మాటలు ఆ పిల్లవాడు చెప్తాడట అని చెప్పి మళ్ళీ నన్ను పిలిచారు. పిల్లవాడినే అంటే మొత్తం 20 లోపులోనే ఉన్నానుగా, 20 దాటలేదు. అప్పుడు నేను వచ్చి, అయ్యా సరే నేను చెప్పిన దాన్ని ఖండించారు, నిజమే, పూర్ణబోధ చేతనే జన్మరహితమవుతుంది, ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ మరి ఆ పూర్ణబోధ ఎవరికి చెప్పాలి, సాధకుడు ఎలాంటి వాడై ఉండాలి, ఎందుకని భాగవత కృష్ణ ప్రభువుల వారు ముందుగానే సాధన సంపత్తి పరుడు అనేటువంటి యొక్క కందార్థాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి నేను చెప్పింది తప్పంటున్నారు కాబట్టి ఇప్పుడు అధ్యక్షులైనటువంటి వారు ఇది నేను చెప్పింది తప్ప ఒప్ప అనేటువంటిది వారు చెప్తే నేను శిరసా వహిస్తాను అని చెప్పి నేను అక్కడే నిలబడి క్వశ్చన్ వేశాను. నేను దానికి అధ్యక్షుల వారు సమాధానం చెప్తే నేను దిగిపోతాను స్టేజ్ మీద నుంచి. నాకు తెలియదు ఆయన దుర్వాసుడనే సంగతి తెలియదు అప్పుడు. వాస్తవంగా ఆ సజ్జారామూర్తి గారి గురించి నాకేం తెలియదు. ఏదో సభకు అప్పుడు రాజుగారని గుణదల రాజుగారు అంటారు, ఆయన ఆరాధనకు వెళ్ళాం. ఆయన అన్నాడు, ఆ పిల్లవాడు చెప్పింది కరెక్ట్, ఆ ఖండించిన వాడిది తప్పు, అంతేనయ్యా అన్నాడు. అయ్యా మీకు ద్వాదశ నమస్కారాలు అయ్యా అని సభ దిగిపోయాం. అలా జరిగేవి సభలు, భయభక్తులతో జరిగాయి. ఈ విషయం చెప్పడానికి నేను ఈ ఉపమానాలు చెప్పాను. భయభక్తులతో సభ జరిగింది. సభ అంటే సామాన్యమైనటువంటిదా? ఇది ఎలాంటి సమస్య సభ? ఇది మానవుల సభ కాదు, రాజకీయ సభ కాదు, ఇది దేవతల సభ. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ దేవతా స్వభావంతో ఉన్నటువంటి వాళ్ళు, దేవతా స్వరూపులు. ఈ సభలో కూర్చున్నటువంటి యొక్క పెద్దలందరూ కూడా దేవదేవులు. అటువంటి సభలో మనకు ప్రవేశం కలిగింది. ఈ గొప్పవైనటువంటి యొక్క వేదము కాదు, వేదాతీతం కాదు, వేదముల అతీతమైనటువంటి యొక్క ఆ యొక్క జ్ఞానబోధ కంటే అతీతమైనటువంటి యొక్క అశరీరం గురించి చెప్పారు కదా. ఎప్పుడు అశరీరులు అవుతారు? అశరీర పద్ధతిలో ఉన్నప్పుడు గురువులైనా శిష్యులైనా అశరీరులు అవుతారు. అశరీర పద్ధతే తెలుసుకోనప్పుడు, దాని పద్ధతిలో లేనప్పుడు శిష్యుడు అని పిలువబడడు, గురువు అని పిలువబడడు. మాట అయితే తేలిగ్గానే ఉంది, ఏముంది 3 అక్షరాలు అశరీరం. కానీ ఆ స్థితి సామాన్యమైనటువంటిదా? అశరీరుడైనటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే ఒక ఉపమానం చెప్పేవాళ్ళు పెద్దలు, బాలోన్మత్త పిశాచుల రీతిగా. ఆయన ఎలా ఉంటాడు? బాలుల వలె, పిల్లవాళ్ల వలె, పిల్ల చేష్టల్లాగా, పిశాచముల రీతిగా.
ఉన్మత్తుల పిచ్చి పట్టిన వాళ్ళ రీతిగా ఉంటాయట లోకులకు. ఎవరికి? లోకులకు వారి చేష్టలు ఎలా ఉంటాయి? పిల్ల చేష్టలుగా, ఉన్మత్తుల చేష్టలుగా, పైశాచకముల పిశాచముల రీతిగా కనపడతాయి. అందరికీ కాదు, భక్తులకు కాదు, పెద్దలకు కాదు, జ్ఞానులకు కాదు, లోకానికి వాళ్ళు అలా ఉంటారు. అందుకే బాగా కృష్ణ ప్రభువుల వారు చెప్పారు. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఎరుకను విడనాడిన ఆ పురుషుని స్థితి ఎట్టిదైన పొందుగ వినుమి, సరిపడదనకను సరిగా వర్తింపుచుండు సమరస బుద్ధి, కార్యములందు సహజ ప్రావృద్ధి. ఇంకా ఏమన్నారు? ఈ రీతి స్థితి కలిగిన నేరు కుశాలితర జనుల నిందాస్తుతులను తారేగి చేయడెన్నడు, ఇతరులు చేసిరేని వలదాని అనడు, కావలెనని చెవియొగ్గి వినడు. అది ఎరుకరహిత స్థితి అంటే. ఎరుకరహిత స్థితి అంటే సామాన్యమైనటువంటిదా? పిండాండ రూపంగా, బ్రహ్మాండ రూపంగా, పిండాండంలోని అహమైనటువంటి యొక్క జీవుని రూపంగా, బ్రహ్మాండంలో అహమైన ఈశ్వరుని రూపంగా, ఈ 4 ఖండములు కలిసినటువంటి యొక్క అఖండ చేతన బ్రహ్మమే మాయా లేనిది అని అనాలి అనంటే, ఆ స్థితిని తలంచాలి అనంటే ఎంతటి వాడై ఉండాలి? అందుకే గుండేళ్ళుగాళ్ళంతా గురుబోధకులయ్యా అన్నారు వేమన గారు. గుండె కలవాడే గురుబోధకుడు. మరి ఆ గుండె మనలో ఉందా లేదా అంటే ధైర్యం. ఏ ధైర్యం? నిన్నటి వరకు పూజించుకుంటూ వచ్చినటువంటి దేవతలు మాయ అని, ఆ దేవతలకు మూలమైనటువంటి యొక్క అఖండ చేతన బ్రహ్మమే మాయా అని మాట్లాడడం కాదు, ఆ స్థితిని పొందటం, అట్లా తెగకోసుకోవటం అనేటువంటిది సామాన్యమైన స్థితియా? కానీ అట్టి అసామాన్యమైనటువంటి యొక్క స్థితి అయినప్పటికీ గురువు వలన, గురువు యొక్క ఆశీర్వచనం చేత, గురువు యొక్క సూచన చేత ప్రతివాడు, ప్రతి సాధకుడు, ప్రతి శిష్యుడు కూడా పొందగలిగినటువంటిదే. అలా అని అది మనకు సాధ్యం కాదు, అది మనం పొందలేము అని భీతి పడాల్సిన అవసరం లేదు. కానీ అది సాధించుకోవాలి అని అంటే ఇప్పుడు దాకా చెప్పుకున్నటువంటి యొక్క గుణములనన్నిటినీ, అది రజోగుణమే కావచ్చు, తమో గుణమే కావచ్చు, సత్వగుణమే కావచ్చు, దాని యొక్క వికారములైనటువంటి కార్యములే కావచ్చు, వాటన్నిటినీ కూడా ఎలా భావించాలి? వమనమైన అన్నమునందు. రెండవ సాధన ఏం చెప్పింది? వమనమైన అన్నమునందు ఇహమూత్రార్థ ఫలభోగ విరాగమము, ఇహలోక సరక్చందన వనితాపుత్రాది స్వర్గలోకేషు భోగేషు ఇత్యారాహిత్యమేవ ఇహమూత్రార్థ ఫలభోగ విరాగ. ఈ లోకములో ఉన్నటువంటి యొక్క చందనాది సుగంధములయందు, భార్యాపుత్రాది సంఘాతమునందు, పరలోకములో ఉన్నటువంటి యొక్క సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య, జీవ బ్రహ్మైక్యాది పదవులయందు ఇచ్ఛ లేకుండా ఉండడం. అది కూడా ఎలా? వాంతి చేసుకున్నటువంటి పదార్థం. ఇప్పుడు రుచిగా వండుకున్నాం, పండగ వచ్చింది, పప్పలో పరమాన్నాలో పంచభక్ష పరమాన్నాన్ని వండుకున్నాం, ఇష్టంగా తిన్నాం, వెంటనే వాంతి అయింది. ఆ పదార్థాన్ని కంటితో చూడటానికైనా మనం సహిస్తామా? లేదు. అలాగే మూత్ర పురుషములను తిరిగి స్వీకరించాలనే ఇచ్చ ఎవరికైనా కలుగుతుందా? లేదు. అలా ఏదైతే గురుముఖత నిత్యానిత్య వస్తు వివేకం చేశామో, ఏది నిత్యమని తెలుసుకున్నామో, ఏది అనిత్యమని తెలుసుకున్నామో, ఆ అనిత్యమైనటువంటి యొక్క ఇహమూత్రార్థముల యందు, ఆ యొక్క ఐహిక పారమార్థిక సుఖముల యందు ఇచ్చలేనిటువంటి వాడు కావాలి. వాటిని మూత్ర పురుషముల వలె వమనమైనటువంటి అన్నము వలె భావించేటువంటి యొక్క స్థితి కుదరాలి. అంటే గురువు శిష్యుడు ఎలా ఉండాలి అని అంటే వాస్తవముగా తాను మన ధనములను ధారపోసినటువంటి వాడై ఉండాలి. ఏదో మాట అన్నాం అంతే కదా,
ఎట్లయినా గురువుగారు మన దగ్గర ఉన్న ధనం కావాలని, నా మెడలో ఉన్న గొలుసులో, నా దగ్గర ఉన్న డబ్బులో ఇవ్వమని అడగరు కదా. ఏదో వారు అడుగుతున్నారు. అలా అంటే వారు నాకు మంత్రం చెప్తారేమో అని ధారపోసామో, నిజంగానే తనుమను ధనములు ధారపోసామో. ఇక్కడ నుండే ప్రారంభమవుతుంది మన ప్రయాణం, మన యొక్క బోధ, మన యొక్క విచారణ, మన యొక్క స్థితి ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? తను మన ధనములు గురువునకు ధారపోసామనే దగ్గర నుంచి, ఆ ఓనమాల దగ్గర నుంచి మొదలైంది. పోయి ఎక్కడికి వెళ్తుంది? అసలు నేను పుట్టనే లేదు, ఎరుక పుట్టనే లేదు, పుట్టిందంటే అది భ్రాంతియే, భ్రాంతి లేనిదే అనే స్థితి దగ్గర అంతమవుతుంది. ఈ ప్రయాణంలో సాధకుడు కేవలం గురువు యొక్క కృపచేతనే ప్రయాణం చేయగలుగుతాడు. గురు కృప లేకపోతే ఒక్క అడుగు కూడా, ఒక్క అంగుళం కూడా ముందుకు వేయలేడు. కాబట్టి ఆ స్థితిని మనమందరం కూడా కలిగి ఉంటే దాన్ని ఇంకా దృఢీకరణ చేసుకోవడం, ఒకవేళ ఆ స్థితి ఏమైనా కొంచెం కొరత ఉన్నట్లయితే ఇంకనూ ఆ కొరతను తీర్చుకోవడం కోసం ప్రయత్నం చేసుకుంటూ మన జీవితాన్ని అంకితం చేయాల్సింది బ్రతకడం కోసమో, కుటుంబం కోసమో, భార్య పిల్లల కోసమో, మనకు కలిగి ఉన్న ధనధాన్యాల కోసమో కాదు, జన్మరహితం కోసమే అనేటువంటి యొక్క ఏకైక లక్ష్యంతో ముందడుగు వేయాలి. ఆ లక్ష్యంలోనే ఉండాలి. ఎప్పటి వరకు అంటే చివరి క్షణం వరకు కూడా. ఆ మహాతల్లి కూడా, ఆ పాండరమ్మ గారు కూడా, కర్ణాటి పాండరమ్మ గారు, వారి యొక్క బిరుదేదో ఉంది కదా, పూర్ణానంద కర్ణాటి పాండరమ్మ గారు కూడా చివరి క్షణం వరకు కూడా అదే స్థితిలో ఉన్నారు. మనం ఈ కార్యక్రమాలు చేసుకునేది, ఈ యొక్క చతుర్థ వార్షిక ఆరాధన జరుపుకునేది ఎందుకు అని అంటే, మన ముందు వాళ్ళు, మన గురువు గారు ఎలా నడిచారు, ఎలా ఉన్నారు, మనం ఎలా నడవాలి అని అది దిక్సూచిగా పెట్టుకొని మన ఈ యొక్క జీవితం అనేటువంటి ఓడను ఆ సముద్రంలో నడిపించుకోవాలి. జై సద్గురు మహారాజుకు జై. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.